పేతురు పత్రిక 2వ అధ్యాయము ఉదయం చదివిన మూలవాక్యమే 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధములైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పిల్లరా, చిన్న మాట ప్రార్థన చేద్దామా? దేవుని సహాయాన్ని కోరుకున్నాం. కృపగల తండ్రి యేసయ్య, ఈ మధ్యాహ్న సమయంలోని చల్లని ప్రకాశము, నీ సన్నిధి బలము నా మీద మా మీద కుమ్మరించ మా చెవులు సరిచేయి నాయన. నీ వాక్యం వినే చెవులుగా చేయి. హృదయాలలో కార్యాలు జరిగించు. వ్యక్తిగతంగా కుటుంబపరంగా మేళ్ళు ఉపకారాలు చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీవే ఉండి నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఆచారపు ఆత్మనేశ్వరులు పెరికి వేస్తూ పరిశుద్ధాత్మ మాత్రం ఇప్పుడు పని చేస్తుంటుండగా, కార్యాలు జరిగిస్తుంటుండగా వెంబడించే శక్తి మాకు దయచేయమని నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ యేసునామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం వరకు, అదే 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము అని 4 విషయాలు చెప్పాడు. ఏర్పరచబడిన వంశం. మంది ఏం వంశం అండి? ఏమండి? ఇక్ష్వాకుల వంశమా? ఏమండి? వేరే వంశాల కాదు. ఏమన్నాడు? ఏర్పరచబడినటువంటి వంశం అంటే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసి ఇది నా వంశం అన్నాడు. హల్లెలూయా. ఇంకా రాజులైన యాజక అంటే 2 లక్షణాలు కలిగి ఉంటారు ప్రతి బిడ్డ. భూమి మీద ఉన్నప్పుడేమో యాజకులు, తర్వాత వాళ్ళు రాజులైనారు. అందుకే ఏమన్నాడు? రాజులైన అంటే వాళ్ళు ముందు ఎవరు? యాజకులుగా భూమి మీద ఉన్నారు. వీళ్ళు ఇక్కడ తనువు చాలించిన తర్వాత మహిమ శరీరంతో పరలోకానికి వచ్చినప్పుడు అక్కడ రాజులుగా ఉంటారు. ఇంకా పరిశుద్ధ జనం. మనకున్న ఒక మంచి పేరండి. అంటే ఏముండాలి ఈ జనానికి? ప్రైమరీ రిక్వెస్ట్ ఏంటి? హోలీనెస్. ఇక అది లేని భక్తి వేస్ట్. జ్ఞానం అవసరం లేదు, ముందు పరిశుద్ధత ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఏమన్నాడు 4లో? మనుష్యుల చేత. ఇప్పుడు 4 విషయాలు చెప్తున్నారు. దేవుని దృష్టిలో యేసు ప్రభు ఎవరు? బాగా మీరు, దేవుని దృష్టిలో యేసు ప్రభు ఎవరు అర్థమవుతుందా? మనుష్యుల దృష్టిలో యేసు ప్రభు ఎవరు? విశ్వసించే వారి విషయంలో యేసు ప్రభు ఎవరు? విశ్వసించకుండా అలాగే చనిపోతే వాళ్ళ దృక్పథంలో యేసయ్య ఎలా పనిచేస్తారు? ఎన్ని కనపడ్డాయి? మనుష్యులు, దేవుడు, రక్షింపబడిన వారు, మనుషులు అందరని లెక్క. వాళ్ళలో విశ్వాసం ఉంచని వాళ్ళు, రక్షింపబడని వాళ్ళ గుంపు కూడా ఉంటుంది. ఇప్పుడు గమనించాం. మొదట్లో ఏమన్నాడు? మనుష్యుల చేత విసర్జించాం. టోటల్గా ఆయన మనుషులందరూ ఏం చేశారు? యేసు ప్రభువును ఎవరైతే ఆకాశాన్ని భూమిని సృజించారో, నీ తల్లి కడుపులో నిన్ను సృజించారో, నా ఎముకలను నీవే, నా తల్లి గర్భంలో సృష్టించిన వాడు నీవే అన్నాడు దావీదు. మనల్ని ఎవరు చేశారో ఆ దేవుణ్ణి ప్రతి మనుష్యుడు ఏం చేశాడంట? విసర్జించాడు. మాకు అవసరమే లేదు నువ్వు అని అన్నారు. ఎవరు దేవుడు కాదు అట్టి వాటిని మాత్రం విసర్జించలే, హత్తుకున్నారు. పిల్లరా, అందుకు ఏమన్నాడంటే మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది. దేవుని దృష్టిలో ఏర్పాటు పొందిన రాయి ఒకటి ఉంది, సజీవమైన రాయి. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఆ రాయికి.
అమూల్యమగు రాయి కాదు, మూల రాయి. రాయి ఒకటే కాదు, ఆ రాయి ఏంటండి? ఇప్పుడు ఆ మోట్లో ఉండే పిల్లలు వేరు, ఎప్పుడు కూడా బరువు ఎక్కువ. ఇట్లా చూసుకోవాలి, ఇట్లా చూసుకోవాలి. ఏమన్నా మూలరాయి, కార్నర్ స్టోన్ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ ఆ రాయి వేస్తారు పునాది వేసేటప్పుడు, అది వేసిన తర్వాతే పునాది. కాబట్టి పిల్లలు యేసుప్రభు ఎవరు? అమూల్యమగు మూలరాయి. దేవుని దృష్టిలో ఆయన అమూల్యమైన వ్యక్తి. మనుష్యుల దృష్టిలోకి వచ్చేసరికి ఎందుకు ఆయన ప్రతి ఒక్కరు విసర్జించారు? అమూల్యమైన వ్యక్తిగా చూడడంలా. ఇంకా అన్నాడు, అక్కడేమన్నాడంటే పిల్లరా, మూలకు తలరాయన 7వ వచనం చివర్లో, మూలకు మనుష్యులైతే ఆయన విసర్జించారు. టోటల్గా అన్ని దేశాలు, ఏ దేవుడైతే ఆకాశము భూమి ఏమండి సూర్యుని నక్షత్రాలు చేశాడో, నిన్ను చేశాడో, ఆయన అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన తక్కువ కులాలకు దేవుడు. ఎవరైనా సమాజంలో ఆయనకు గౌరవం లేదు. కాబట్టి అట్టి దేవుడు మనకు అక్కర్లే. సమాజంలో నిన్ను గౌరవించే వాళ్ళకే ఆ గౌరవం కావాలని తాపత్రయం. అసలు యేసయ్యకి ఎంత ఘనత లేకుండా చేశాను. అమెరికా పోయినారనుకోండి, తెల్ల దొరలందరూ యేసు ప్రభువుని నమ్ముతారు. ఫ్రాన్స్, యూకే, జర్మనీ, స్వీడన్, నార్వే, రష్యా, ఏమండి రుమేనియా, కజకిస్తాన్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఆస్ట్రేలియా. నేను ఆదివారం ఆస్ట్రేలియాలో ఆయన వాక్యం చెప్తుంటే ఒకడు మెల్లగా నడుచుకుంటూ వచ్చి సడన్గా మీద పడి కత్తుతో పొడిచి, ఎక్కడ? ఆస్ట్రేలియాలో. మీరు చదవలేదా? మీకు తెలీదా? మీరు చూడలే? ఎంత ఘోరం అంటే ఆయన మంచి వాక్యం చెప్తారు సెకండ్ కమింగ్ గురించి. కానీ ఆయన మాటలు చాలా, ఈయన బ్రతుకుంటే చాలా నష్టమవుతుందని సైతాన్ని తెలిస్తే ఏం చేస్తారు? దాడి చేస్తారు. కాబట్టి బయట కూర్చున్న వాళ్ళు, ఎందుకు బయట కూర్చుంటే నేను ఎవరు పడితే లోపలికి రాకూడదు. ఒకవేళ వస్తే కూడా జాగ్రత్త. కొత్త వ్యక్తి వస్తే అడగాలి, నువ్వు ఎవరు, ఏం కథ, ఎందుకు వచ్చినా, వాక్యం వినడానికి వచ్చిన, ఆయన కూర్చోబెట్టాలి. నా మీదకి వస్తారు మీరు కాదు. వస్తే వచ్చినారు, ఏమవుతారో అది జరగకుండా అయితే ఉండవు. భవిష్యత్ అంతా అదే. అంచె దినములలో అపాయకరమైన కాలములు, గడిచిపోయిన కాలాలే మంచివి. అంత్య దినాలు వచ్చే కాలాలు మాత్రం ఆ డేంజరస్ డేస్. ఎవడెప్పుడు చంపబడతాడో తెలియదు. సొంత బిడ్డ, నీ బిడ్డను బట్టలు తీసేసి వేదన కలిగించి ఊరేగింపు చేస్తే ఏ తండ్రి అయినా అన్న అయినా ఒప్పుకుంటాడా? ఒప్పుకోక అడ్డుపడితే వాళ్ళిద్దరిని స్పాట్లో పొడిచి చంపి ఆ పిల్లని అట్లే నడిపించుకుంటూ పోయి వందల మంది దాడి చేసి చంపి, కొంతమంది కాళ్ళు చేతులు వెనక్కి కట్టి సుత్తెలతో మెదురు బయటకు వచ్చేంత కొట్టాడు. ఇప్పుడు ఈ మధ్యకాలం కూడా చెప్తున్నాను నేను, మనం కట్టుకుంటున్న భక్తి దీనికి సరిపోతుందా? ఆ ప్రిపరేషన్ సరిపోతాయా? పిల్లలు కనుక ఇవన్నీ ఆత్మ సంబంధమైన మందిరం ఒకటి కట్టాలనుకున్నాడు దేవుడు. ఎందుకు? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంటే ఒక మందిరం ఉండాలి. బాగా వినండి, ఆత్మ సంబంధమైన పాలు అన్నాడు కదండి. అంతేకాదు, అక్కడ 1 కొరింథీ 10 అయితే ఆత్మ సంబంధమైన ఆహారమే మనం అందరం భుజించామన్నాడు. ఆత్మ సంబంధమైన బండలోనిదే మనం అందరం తాగాం. అంతా మనకి ఇక్కడ ఏమైనా తేడాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి సంఘంలో? నువ్వు పెద్దది, చిన్నది, నువ్వు కోటీశ్వరుడు, బీరుడు అని ఏమైనా భేదం ఉందా? అందరం ఒకే పాలన చేశాం, అందరం ఒకే ఆహారం, అందరం ఒకే పాలు తాగాం. అందరం కూడా ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండడానికి రాళ్లతో కట్టబడుతున్నాం. మనం రాళ్ళమే ఫస్ట్. యేసుని నమ్ముకున్నాక ఏమైనా సజీవ రాళ్ళైన, రాళ్ళకే ప్రాణం పడిచింది. వాస్తవికంగా అవి రాళ్ళు కాదు, ప్రాణము కలిగిన మనుష్యులు. యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళ లోపలికి ఏమొచ్చింది? జీవం. ఇప్పుడు ఈ స్టోన్స్ మొబైల్ స్టోన్స్, కదులుతున్నటువంటి రాళ్ళు,
ప్రాణం ఉన్న రాళ్ళు, మాట్లాడే రాళ్ళు, పని చేసుకునే రాళ్ళు, సజీవ రాళ్ళు. ఈ రాళ్లతోనే దేవుడు ఆత్మ సంబంధమైన మందిరం కట్టాడు. ప్రతి ఒక్కరిని రాయిగా తీసుకోడు. ఆయన రక్షిస్తాడు, పాలు తాగిస్తాడు, రక్షణలో ఎదిగేటట్టు చేస్తాడు. సమస్తమైన దూషణలు అవన్నీ మానమని చెప్పాడు. రెండులో సమస్తమైన దుష్టత్వం అంతా కూడా నీలోంచి బయటికి విషం దిగినట్టు దిగాలి. కపటమైన అసమస్తమైన కపటం, ప్రాముఖ్యంగా వేషధారణ మాత్రం ఉంటే యథార్థంగా ఉంటుంది. బాగుంటే బాగుందని చెప్పు, లేదంటే బాగుందని చెప్పు. ఇంకా అసూయ, ఇవన్నీ సమస్త దూషణ మానాల్సినటువంటి పనులు. వేషధారణ కొద్ది యథార్థంగా భయపడదు. రంజిత్ అన్న తర్వాత నేను మళ్ళా వినిన వ్యక్తి ఆ డైరెక్టరే. రంజిత్ అన్న చిన్నప్పుడే అన్నాడు, నీకు తెలిస్తే చెప్పు, తెలియకుంటే తెలియదని చెప్పు. ఇంత డేర్నెస్ క్వశ్చన్స్ ఉంటారు. వాళ్ళ అమ్మ ద్వారా రక్షణ పొందారు. దేవుణ్ణి మనం ఎందుకు చూడలేము అంటే ఆయన ఏం చెప్తాడు, నీకు తెలిస్తే ఎందుకు ఆయన దేవుడు, ఆయన దేవుడు చేశాడు అంటే ఆయన దేవుడు చేసేది, ఆయన చేస్తే దేవుడు ఎట్టయితారు అంటే నీకు తెలిస్తే చెప్పు. అవన్నీ ప్రశ్నలు ఉన్నాయి గనక దేవుడు అవన్నీ తీర్చాడు గనక భక్తుడయ్యాడు. ఈ డైరెక్టర్ కింద తీర్చబడితే ఈయన కూడా భక్తుడు అవుతాడు. ఎవరికి భయపడదు. అది బోల్డ్నెస్ అంటే. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎవడో ఏమో అనుకుంటాడు అనేది కాదు. ఏమన్నా అనుకోని వారి సాక్ష్యం కావాలి, దేవుని సాక్ష్యం కావాలి. ఏమండి, హెబ్రీ పత్రిక 11లో వాళ్ళందరూ సాక్ష్యం పొందారు. ఎవరి సాక్ష్యం? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ఎవరి సాక్ష్యం? దేవుని సాక్ష్యం పెద్దలు పొందారు. పెద్దలు అంటే ఎవరు? పెద్దలు అన్నాడు అంటే 11వ అధ్యాయంలో ఉండే వాళ్ళంతా ఎవరు? పెద్దలు. వాళ్ళు ఏ విషయంలో పెద్దలు? విశ్వాస విషయంలో పెద్దలు. నాకంటే నీకంటే శూర కార్యాలు చేశారు విశ్వాసంతో. విశ్వాసంతో రాజ్యాలు 11:33 వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు. ఆయుధాలతో కాదు, సైన్యంతో కాదు, ప్రార్థన చేసుకుని విశ్వాసంతో రాజ్యాలు జయించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరికో కోట గోడలు కూల్చారు విశ్వాసంతో. ఏ స్కట్లు వేసిన, రాకెట్లు వేసిన, బాంబుల వర్షం కురిపించి పోదు. అది ఎరికో కోట గోడలు అంత బలిష్టమైనది. కానీ స్తుతులతో పడగొట్టారు. దేన్ని బట్టి 11వ అధ్యాయం మీరు రాయండి. ఎప్పుడైనా ఇంటికి పోయి విశ్వాసమును బట్టి అని ఎన్నిసార్లు ఉంటుంది చూడండి. 24లో మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, 27లో విశ్వాసమును బట్టి అతడు, 28లో విశ్వాసాన్ని బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించాడు, 29 విశ్వాసమును బట్టి, 30 విశ్వాసమును బట్టి. దేన్ని బట్టి నీకు విలువ చెప్పు మళ్ళా? విశ్వాసమును బట్టి, విశ్వాసాన్ని బట్టి. 33లోనే విశ్వాసము ద్వారా అన్నాడు. ఇంకా చాలా చోట్ల విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం. సరే ప్రియులారా, ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేవుడు కట్టాలనుకున్నాడు. ఎక్కడ? భూమి మీద. ఇది భూమి మీద తయారు కావాలి. తర్వాత ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. మీకు తెలుసా, సొలొమోను మందిరం కట్టేటప్పుడు శబ్దాలు రాకూడదు. మందిరం చుట్టూ సుత్తి దెబ్బలతో రాయి పగలగొట్టి సరి చేయటం. మన బెల్దాలు కడతా చూడండి, గౌండాలు. అట్లా కాదు, శబ్దమే లేకుండా రెడీమేడ్ తీసుకుని వచ్చి అరేంజ్ చేయాలి. ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ అరేంజ్ చేయాలి. పిల్లరా, ఆత్మ సంబంధమైన మందిరం కూడా అంతే. దేవుడు ముందే నిన్ను మలచి తీసుకుని వచ్చి సెటరేట్ చేస్తాడు. ఈటి వచ్చినాక ఈ మూట ఎక్కువ ఉందే, ఈ సైడ్ తక్కువ ఉంది, ఇక్కడ అట్ట చేయడు. కాబట్టి సొలొమోనుతో చెప్పాడు,
నువ్వు కట్టబోతున్న మందిరం శబ్దాలు వినపడకూడదు, సుత్తి దెబ్బలు వినపడకూడదు. ఎక్కడో చేసుకుని వచ్చి ఇక్కడ అరేంజ్ చేయాలి. కాబట్టి మనమందరం భూమి మీద సెటరైట్ అయి పరలోకానికి పోవాలి. ఆడిపోయినాక మళ్ళీ అయ్యేది ఉండదు. వినండి బాగా, ఆడిపోయినాక ఆడ అడ్జస్ట్మెంట్స్ ఏమి ఉండవు. ప్రభు నాకు ముందే చెప్పింటే నేను సింహాసనం మీద కూర్చొని విజయం చేకూర్చుకొని వచ్చింది. నోరు మూసుకో ఎన్నిసార్లు చెప్పాడు నీ పాస్టర్ హర్షి గుర్తు రాసి ముందే సుగరుడు కూడా హర్ష ఎంతగా అరుస్తున్నాడు కాదు ముఖ్యం, వాక్యం నీళ్ళు పనిచేస్తుందా లేదనేది ముఖ్యం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడాలంటే సజీవ రాళ్ళు కావాలి. సజీవ రాళ్ళు కావాలంటే ముందు మూలరాయి వేయాలి, అంటే పునాది వేయాలి. అంటే యేసును మొదట దించాడు రంగంలో. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నీవు నా చేతికి ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతాను. ఈ ఆత్మ సంబంధమైన మందిరానికి కార్నర్ స్టోన్ ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. 7వ వచనంలో అంటాడు, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయి అడ్డుబండ. విశ్వసించిన వారికి ఏమో యేసుక్రీస్తు ప్రభు మూలరాయి. నీ ఇంట్లో మెయిన్ క్యాండిడేట్ ఎవరు? ద అన్సీన్ గెస్ట్ ఆఫ్ మై హౌస్ ఈజ్ జీసస్ అని రాసుకోండి జనం. మా ఇంటిలో కనబడని అతిథి యేసుక్రీస్తు అని. నీ ఇంట్లో మూలరాయి, మూల పురుషుడు యేసుక్రీస్తు. ఆ మూలరాయి వేసిన తర్వాత పునాది వేశాడు దేవుడు. ఆ పునాదులే హెబ్రీ 5లో రాశాడు. మారు మనసు పొందిటయు ఏమండి దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసమును గుర్చిన బోధ, హస్త నిక్షేపణం, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు అనే పునాది. అది పునాది. ఆ పునాదికి మూలరాయి యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, పునాది వేస్తానే సైతానికి అర్థమైపోయింది. ఇక్కడ ఈ పునాది పగలగొట్టాలంటున్నాడు. ఫస్ట్ యేసు ప్రభు దగ్గర పోయాడు. ఆయన్ను ఏ విధము చేతనైనా మోసం చేయాలి. ఆయన మోసపోయాడు. నీకే జ్ఞానం ఇచ్చినాడు ఆయన. లూసిఫర్కే ఒకప్పుడు జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆయన 40 దినాలు అరణ్యంలోకి తీసుకుపోయి శోధించడానికే. పునాది రాయి మూలరాయి పెరికేయాలని వారి ఉద్దేశం. అన్ని శోధనలు, శ్రమలు ఆయన మీదకి వచ్చాయి. అన్ని శోధనలు జయించేశాడు. ఇంకా సేవ ప్రారంభం కాకముందే జయించేశాడు ఆయన. అనుకున్నాడు సైతాన్ మళ్ళా వస్తానని. కొంతకాలం ఆయన వదిలి పోయాడు. మళ్ళా సిలువలో వచ్చాడు శోధించడానికి. అంత లోపల ఏమని అర్థమైంది వానికి? ఈ మూలరాయి అంత ఈజీగా పడిపోయే రాయి. కాబట్టి పునాది అంత ఈజీగా పడిపోదు. ఈయన దేవుని కుమారుడు కాబట్టి పడిపోడు, కానీ బోధలను పడగొట్టచ్చు. పునాదులు ఇంకా మిగతా ఏమున్నాయి? బోధలు ఉన్నాయి. 6 మారు మనసు పొందటము, దేవుని యందు విశ్వాసం, ఇవన్నీ బోధలు. బాప్తిస్మం వచ్చిన బాప్తిస్మములను అన్నాడు. అంటే ఒకటి నీటి బాప్తిస్మము, రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పునాదిలోనే ఉంది. ఈ బోధలను జడగొడదామని బోధలు జడగొట్టాడు. కాబట్టి అపోస్తలుల బోధ చెడిపోయింది. చెడిపోవడమే కాదు, అపోస్తలు లేరు, ప్రవక్తలు లేరు అన్నారు. అపోస్తలు లేరు, ప్రవక్తలు లేరు. కాపర్లు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే పునాదులు ఆల్రెడీ అయిపోయినాయి, వేసేసారు. కాబట్టి మళ్ళీ పునాది ఎందుకు అని. మరి యూదా పత్రికలో దేవుడు అంటాడు, యూదాతో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడండి. ఆ బోధ కోసం మీరు పోరాడితే తప్ప పునాదులు సరిగా. ఆ పునాది వేసిన తర్వాత కట్టడం జరుగుతుంది. కట్టాలంటే వేరే రాళ్ళు కావాలి. నేను తీసుకొని వచ్చాడు. నువ్వు రాజస్థాన్ రాయి, గ్రానైట్. నువ్వు ఎవరు? ఏమండి నువ్వు? ఒక మంచి గ్రానైట్, ఇంకొక రాయి, చలవ రాయి, కాస్ట్లీ రాళ్ళు ఉన్నాయి తెలుసా, విలువైన రాళ్ళు. అన్నాయి కదా, గడ్డి, కొయ్యకాలు అని చెప్పి మళ్ళీ అన్నాడు. విలువ కలిగిన
వెలగల రాళ్ళు కొన్ని ఉన్నాయి. అన్ని రాళ్ళు ఒకటే కాదు, ఇక్కడ వేసినవి వేలు రాళ్ళు, మనం వేసిన కింద ఉన్నటువంటి అవి రాళ్ళే కాదు చెప్పాలంటే, టైల్సే. కానీ ఇంట్లో వేసినట్టు రాళ్ళు, కానీ కొన్ని చోట్ల వేసినట్టు మంచి వేలు కాస్ట్లీ రాళ్ళు. ఒక్కొక్క రాయి నువ్వొక రాయి, ఇటువంటి రాళ్ళు, సజీవమైన రాళ్ళు తీసుకొని వచ్చి దేవుడు ఒక మందిరం కట్టాడు. దేవుని స్తోత్రం. ఆ మందిరం కట్టబడతా ఉంది. ఎప్పుడు సంపూర్తి అవుతుందో, బాగానండి, ఎప్పుడు సంపూర్తి అవుతుందో, సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఏం చేశాడు? ప్రార్థన చేసి ప్రతిష్ఠించాడు. ఆ రోజు యెహోవా తేజస్సు ఆ మందిరంలోకి ముందే వస్తా. మీరు చెప్పు, ముందు రాదు. నువ్వు అసంపూర్ణంగా ఉన్నప్పుడు రాదు. పర్ఫెక్ట్గా ఇల్లంతా అయిపోయినాక డెడికేషన్ చేస్తాం. దేవుని మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం అంతా అయిపోయిన తర్వాత దానికి ఉన్న ఇంకొక పేరు హగ్గయిలో రాశారు, కడువరి మందిరం. హగ్గయి గ్రంథం ఏమండి? జకర్యా ముందు ఉంటుంది, 9:2-9. ఈ కడువరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని దేవుడు చెప్పాడు. యెహోవా సెలవిస్తాడు. ఈ కడువరి మందిరం అంటే ఏంటి? అంత్య దినాల్లో ఉండే ఆత్మ సంబంధమైన దేవుని మందిరం. అదంతా కట్టబడిన తర్వాత, బాగా కట్టబడితే పూర్తి అయిపోయిందండి కడువరి మందిరం అని దేవుడు ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఆయన కడువరి వర్షము కుమ్మరిస్తాడు. చూడండి, జకర్యా గ్రంథం 9:10-11. అది కడువరి మందిరం మీదకి కడువరి వాన రాబోతా ఉంది. అదే జకర్యాలో ఏమండి? అదే జకర్యా గ్రంథం. అక్కడ హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం మధ్యలో, వర్షము వలె ఆయన, అంటే పరిశుద్ధాత్మ మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షం, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు. పరిశుద్ధాత్మ దేవుడు లాటర్ రైన్, కడవరి వానల కాలంలో వస్తాడు. అది ఏం కాలం? అది వానకాలం. వానకాలం రాకముందు వర్షాలు వస్తాయా? మందిరం అంతా కట్టబడిన తర్వాత వానకాలం వస్తుంది. వాన కాలంలో వర్షం వస్తుంది. దాని పేరు కడువరి వర్షం. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చినట్టు లెక్క. దేనిలోకి? సంఘంలోకి. మన సంఘంలోకి, ప్రతి మినిస్ట్రీలోకి, ఎక్కడెక్కడ యేసు రక్తంతో కడగబడిన వాళ్ళందరూ ఉంటారో వాళ్ళ మీదికి దేవుని ఆత్మ వస్తారు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు ఎలా అవుతారు తెలిసిన? సెయింట్ పీటర్ ఎలా ఉన్నాడో నువ్వు అలా తయారవుతావు. సెయింట్ పాల్ ఎలా ఉన్నాడు అలా తయారవుతావు. మార్కు, యోహాను వాళ్ళంతా ఎలా ఉన్నా మనం కూడా తయారవుతాం. అలా తయారు కావడానికి కారణం కడువరి వర్షం. దేవుని స్తోత్రం. ఆ కడువరి వర్షం వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన బలులు వస్తాయి. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడమే దేవుని యొక్క ఉద్దేశం. ఆ సార్వత్రిక సంఘంలో, దేవుని సంఘంలో ఏమన్నాడు అక్కడ 5 చివర్లో, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. అది అయిపోయిన తర్వాత పైన దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు. ఏంటివి బలులు? అది ఒక సబ్జెక్ట్. నైవేద్య బలి ఉంది, దహన బలి ఉంది, పాప పరిహారార్థ బలి ఉంది, ప్రాయశ్చిత్తార్థ బలి ఉంది, అపరారార్థ బలి ఉంది, మృక్కు బలులు ఉన్నాయి, స్వేచ్ఛార్పణలు ఉన్నాయి. దేవునికి ఇష్టమైన బలులన్నీ వచ్చే కాలం ఎప్పుడు? కడువరి వర్షం అయిపోయినాక కరెక్ట్ బలులు వస్తాయి. అంతవరకు సరిగా రాలే, దేవునికి భక్తి దగ్గరికి రాలే, సరైన భక్తి పనులు దేవునికి కనపడలేదు. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన ఆత్మ సంబంధమైన బలులు, విరిగి నలిగిన బలు ఏడ్చుకుంటూ దేవుని దగ్గరికి, ప్రభువా మమ్మల్ని క్షమించిన ఆయన అని వచ్చి పడతాం దేవుని మందిరంలో. హల్లెలూయా.
ఇదంతా అవుతుంటే కొంతమంది ఆ మందిరం కట్టడానికి దేవుడు కొంతమంది నియమిస్తే వాళ్ళే 8వ వచనంలో ఉంటే కట్టువారు. వాళ్ళ పేరు ఏం పేరు? కట్టువారు. పైన 7వ వచనంలో వాళ్ళు ఇల్లు కట్టువారు. ఏ ఇల్లు? ఆత్మ సంబంధమైన మందిరమా, ఆత్మ సంబంధమైన ఇల్లా? ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఆత్మ సంబంధమైన ఇల్లు అంటే ఒకటే. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇల్లు కట్టువారు ఏం చేశారంటే వాక్యానికి వాళ్ళే అవిధేయులైన. అంటే ఎవరు ఇల్లు కట్టేది? ఎవరు? సేవకులు. సేవకులు దేవునికి అవిధేయులు అయిపోయారు, వాక్యానికి అవిధేయులు అయిపోయారు, ఎదురు తిరుగుతున్నారు దేవుని వాక్యానికి. అందుకు ఆయన వాళ్ళకేమయ్యాడు? పైన ఏ రాత్రి వాళ్ళు నిషేధించారో అదే మూలకు యేసు ప్రభు పక్కన పెట్టి ఎలక్షన్లు పెట్టుకున్నాం మనం. యేసు ప్రభు ఏం చేసినాడు? పౌలును ఏర్పాటు చేసుకొని నువ్వు సంఘాన్ని దర్శనం ఇచ్చి నువ్వు సంఘాన్ని కట్టమన్నాడు. స్టెఫెన్ను కట్టమన్నాడు. పేతురుని ఈ బండ మీద నువ్వు సంఘాన్ని. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులందరూ సెలక్షన్ పక్కకు పోయి ఓట్ల సెలక్షన్ వచ్చింది సంఘాలలో. 2 పార్టీలు తయారైనారు. మా గుర్తుకు ఓటు. కానీ సమాజంలో సంఘంలో కూడా వచ్చాయి. ఒకటి మేము చిన్నప్పుడు ఇంటుంటే గుర్తుంచుకో హస్తము గుర్తు. ఏం గుర్తట? చిన్నప్పుడు వేరే పెద్దది మా పార్టీ తెలియదు. అదే గుర్తు చెప్తున్నా, మేము చిన్నప్పుడు వినేది గుర్తుంచుకోవాలి. ఏం గుర్తుంది? ఒక ఆయన అయితే ఆయన పెద్ద చదువు రాదు, నాకు ఏమన్నాడంటే ఏదో చదువు రాని నేను కూడా ఒక ప్రత్యక్ష ప్రకారం చెప్పాలి కదా. కాంగ్రెస్ అంటే ఏమంటున్నారు? గ్రేస్ అని అట్లాంటి ఎందుకు చెప్తా ఉన్నా అంటే కాంగ్రెస్ అనేది మనకే కాదు, అమెరికాలో కూడా కాంగ్రెస్ తెలుసా? ఎలక్షన్లన్నీ ఎక్కడికి వచ్చినప్పుడు లోపల. ఇప్పుడు ఒక బాడీ ఓడిపోవాలో ఒక బాడీ గెలిచారు అంటే 2 ఉంటే ఎవరో ఒకరు గెలిచారు. 2 గెలిచారా? చెరొక సీట్ వేసుకొని మన ఇద్దరం కలిసిపోదాం అంటారు. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళకి ఇల్లు పడదు. ఇప్పుడు సంఘంలో ఎన్ని పార్టీలు ఉన్నట్టు? 2 పార్టీ. అట్లాంటి సంఘంలోకి నువ్వు నేర్చుకునేది ఏముంది? ఒక పార్టీలో చెప్తావు నువ్వు కూడా. ఏది నచ్చుతుందో నీకు ఆ పార్టీలోకి పోతావు నువ్వు. వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్తావు. ఇప్పుడు కూడా పార్టీలు తిప్పుకొట్టాడుతున్నావు, ఒకరి మీద ఒకరు కూడా తెలుసుకున్నావు. అసలు దేవుని సంఘంలో దేవుడే అధ్యక్షుడు. చర్చెస్ ఏముండాలంటే థియోక్రసీ ఉండాలి, డెమోక్రసీ కాదన్నాడు. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం మందిరంలో థియోక్రసీ, దేవుడు ఒక్కడే స్వామిగా ఉండాలి, దేవుని స్వామ్యం ఉండాలి ఇక్కడ. హల్లెలూయా. ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభు వద్దనుకొని పరిపాలన చేసుకుంటూ సంఘాలను నడుపుకుంటున్నారో వాళ్ళకి ఈయన ఎవరు? రేపు అడ్డురాయి అడ్డుపడ్డ ఈయన దగ్గరికి వచ్చి తపాలను కైలు కింద పడతారు. ఎందుకంటే ఈయన అడ్డుపడతాడు. ఆయన దాటుకొని అవతల రావడం వీల్లేదు. ఎందుకంటే ఆయనే మారుతాడు. దేవుని దగ్గర రావాలంటే ఆయనే మారుతాడు. దేవుని స్తోత్రం. కానీ కొంతమంది ఉన్నారు ఆ రాయి దగ్గరికి వచ్చి వాళ్ళు సజీవరాళ్ళు అయ్యారు. వాళ్ళే 5వ వచనంలో మీరు సజీవరాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యము రాత్రి సీఎంలో స్థాపించి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రం ఆయన యందు విశ్వాసం ఉంచే వాళ్ళు సజీవరాలు. ఈయన మూలరాయి. ఎక్కడుంది ఇది? యెషయా గ్రంథం 28లో. దేవుని ప్రణాళిక అది. ఈ మందిరానికి యేసు ప్రభువే ముఖ్యమైన రాయి. చూడండి ఒక్క మాట, యెషయా గ్రంథం. వెళ్ళారా? ఏం సార్ ఈ గుడ్ ఫ్రైడే మాది చేస్తున్నారు, ఈ ఎండల్లో మేము ఫ్రై అయిపోతున్నాం, ఎండల్లో తక్కువలేకపోతున్నాం. చూడండి యెషయా గ్రంథం 28 చదవండి.
సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది ఈ వాక్యమే పేతురు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఎంత దేవుని మాటలు నెరవేర్చబడతాయో చూడు. సియోనులో పునాదిగా రాతిని, అసలు పునాది రాయి యేసుప్రభు, మూల రాయి యేసుప్రభు, కార్నర్ స్టోన్. ఇంకా అంతేకాదు, ఊరికేనే పునాది రాయిగా యేసుప్రభు వేయలే, ముందు దేవుడు పరిశోధించాల్సి వచ్చింది. ఎక్కడ? 40 దినాలు సాతాను చేత శోధించబడి గెలిచాడు. పరిశోధించబడిన రాయని. అంతేకాదు, పరిశోధించబడి గెలిచాడు కాబట్టి మూలకు తలరాయి. ఇంకేమైనా మామూలు రాయి కాదైనా బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి విశ్వసించేవాడు కలవరపడ్డాడు. అంటే ఆయన మూల రాయి అయితే విశ్వసించేవాడు సజీవ రాయి. ఇది ఆత్మ సంబంధమైన మందిరం. ఈడ గోడలు రాళ్ళతో కట్టారు కాదు, నీవే ఒక విలువైన రాయి. నువ్వు గమనిస్తున్నాడు, ఆయన పరిశోధిస్తున్నాడు నిన్ను. ఎలా భక్తి కడుతున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఎలా బైబిల్ చదువుతున్నావు, నిన్ను పరిశోధిస్తున్నాడు. తేలిన తర్వాత పెడతాడు నిన్ను మందిరంలో. నువ్వు ముందే పోయేస్తా అని దేవుని విసర్జించేటట్టుంటే ఆయన నేను ఎప్పుడు పెట్టాడు. పరిశోధించబడిన తర్వాత మూలరాయి అవుతాం. హల్లెలూయా. మన విశ్వాసం పరిశోధించబడాలి. అబ్రహాము విశ్వాసం పరిశోధించినప్పుడు కుమారుని విషయంలో జయించాడు. యోగు విశ్వాసం పరిశోధించబడింది, కుటుంబం అంతా పోయింది, కానీ దేవుని మీద నమ్మకం పోవటంలా జయించాడు. అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో చేరాలని చెప్పిన పౌలు విశ్వాసములు విజయుడు, నా విశ్వాసములు కాపాడుకుంటానని చెప్పాడు. విశ్వాసులందరూ ఏం రుజువు చేసుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. బంగారం కాదు, ఆస్తిపాస్తులు కాదు, అవి ఉంటే ఉంటాయి, పోతే పోతే. ఒకవేళ పోతే బంగారు ఇల్లే కట్టించిస్తాను మీకు. అందుకే యోహాను 14 ఏమన్నాడు ఆయన? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నీకు కూడా ఒకటి ఇస్తాను, విశ్వాసం ఉంచుకోడు. తమ కొడుకు మీద, కుమారుని మీద విశ్వాసం ఉంచు. రేపు పరలోక రాజ్యం పోతానే నిన్ను తీసుకొని పోయి అగ్ని రథంలో దించి దిగిన ఫలానా వీధి శిల్పా సౌభాగ్యం దిగు. ఇక్కడ చూడ ఆ ఇల్లు సెలవరాతి విలువైన రాళ్లతో, బంగారుతో, వెండి, నవరత్నాలతో, వెలగల రాళ్లతో కట్టినటువంటి ఈ ఇల్లు నీది. ఇది శాశ్వత కాలం నీకు దేవుడి చెయ్యిలో లేని నీతో చెప్పుదును. మాటలు నమ్మాలి. నమ్ముతున్నా? నమ్మశక్తిగా కాకుండా ఉన్నాయి ప్రభా. ఇక్కడే ఏం లేదు, అక్కడెక్కడ చచ్చిపోయినాకంటే మాకేం అర్థం కాదంటే ఇక్కడ పిచ్చట. అదే విశ్వాసం అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అక్కడ ఇక్కడ లేదు. భూమి మీద ఏదైతే నిరీక్షిస్తున్నావో ఎన్ని పరలోకంలో ఉన్నాయి, భూమి మీద ఏం లేదు. ఇక్కడ కూడా అనుకుంటే దేవుడు ఇస్తాడు. ఏముందండి ప్రభా, నాకు అర్జెంటుగా 5 కోట్లు కాదు ప్రభా అని ఒక 15 రోజులు ఉపవాసం ఉండదు, లేకపోతే 20 రోజులు ఉండదు, 21 రోజులు ఉండదు, ఇంకా 7 మూడు 21 అడుగుతాడు దేవుడు, ఎందుకు నీకు 5 కోట్లు అని? ప్రభా, అది బాగా జునైన్గా ఉండాలి, ఖచ్చితంగా అది అవసరమై ఉండాలి. లే ప్రభా, ఒకటి BMW కారు కొనుక్కోవాలా, ఒకటి మంచి హోమ్ టూర్ చూసిన ప్రభా హైదరాబాద్, అమెరికాలో అట్లున్న లైన్లో అని అంటే కుదరదురా. నేను ఎవరిని వాడుకోవాలనుకుంటానో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వను. డబ్బులు ఇస్తే విశ్వాసం తగ్గిపోతుంది. విశ్వాసం తక్కువ ఉంటేనే డబ్బులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నీకు ఏది కావాలంటాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు. ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు, నాకు యేసయ్య ఉంటే చాలు. ఇక అంతే. దేవుని స్తోత్రం కలుగుగా. ఎక్కడికి పోయినా పౌలు ఎక్కడికి పోతే అక్కడ దేవుడు తోడున్నాడు. దానికి ఎక్కడికి పోతే అక్కడ దేవుడు కుడిపార్శ్వంలో ఉన్నాడు. ఏం కావాలి? కొత్త నిబంధన సంఘానికి ఎక్కడుంటే నువ్వు యేసు రక్తం కడగడానికి నీకు ఇమ్మానుయేలుగా ఆయన తోడున్నాడు. దేవుడు మహిమ కలుగుగా. ఇంత గొప్ప దేవుని భక్తి ఎలా కట్టుకోవాలి? అన్ని చోట్ల కండిషన్స్ ఉన్నాయి. మందిరంలో ఉండవా? డాక్టర్ దగ్గర పోయింటే మొన్న బూట్లు ఇప్పండి అనేవారు. నిజమే. ఎందుకంటే
హాస్పిటల్లోకి రానిలే, మందిరంలోకి పోతున్నట్లా. కాబట్టి ఇవన్నీ చూసి ఏం నేర్చుకోవాలి మనం? మందిరంలో ఇంకా స్ట్రిక్ట్గా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ప్రతి ఆదివారం విరిగి నలిగిపోవాలి ఆయన ముందు. మళ్ళా చెడుగా అంత అహంకారం, తెలియని అపరాధం అంతా పోయి పరిశుద్ధులు అయిపోయి ప్రశాంతవతంలో ఇంటికి వెళ్ళాలి. అప్పుడు మీ ఇంట్లో నేనేమంటా తెలుసా? మారు మనస్సు, పశ్చాత్తాప, విశ్వాసం, విధేయతాన్ని బిడ్డకు అలవాటైపోయినాయి. మనకంటే మించిపోతున్నాడు. ఇప్పుడు నీకు కావు. దేవుని స్తోత్రం కనుక నమ్మని వాళ్ళకేమో అటురాయి, నమ్మిన వాళ్ళకేమో ఓలరాయి. దేవుని దృష్టిలో ఏమో ఏర్పరచబడిన రాయి, మనుషుల దృష్టిలో ఏమో విసర్జించబడిన రాయి. యేసు ప్రభు అంటే నచ్చడం లేదు లోకంలో, కానీ విశ్వాసం ఉంచేవారు ఇకన్నడు సిగ్గుపడరు. ఇదే హక్కు. మన పైసారి నేను యోవేలు గ్రంథంలో చెప్పాలి ఏమంటే ఉపవాసం గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయంలో వచ్చి, నా జనులు ఇక ఎన్నడు ఎవరు నన్ను నమ్ముకున్నోళ్ళు సిగ్గుపడి అయ్యో ఊరికే నమ్ముకుంటున్నా అని అనరు. ఆయన నమ్మటం ద్వారా అనేకమైన మేళ్లు దొరికాయని దేవుని స్తుతిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అట్టి బలులు అర్పించే విధంగా నువ్వు ఎదగా. ముందు రాయిగా ఉండడానికి నీకు జీవం రావాలి. రాయి సరిచేయబడాలి, కొట్టబడాలి. ఉలితో ఏం చేయాలి? శుద్ధితో ఉలి తీసుకొని శుద్ధి తీసుకొని కొడుకుంటే ఎంత ఆనందం అంటావా? ఇంటికి రోగాలు, దయ్యాలు అప్పుడప్పుడు వచ్చి పీడిస్తుంటే, ఈ వేదన కలిగిస్తుంటే బాగా ఆ దాంట్లోనే నిన్ను మోల్డ్ చేస్తాను. దేవుని స్తోత్రం. లలిత అన్నాడు, నువ్వు ఫ్రీ చెక్ బుక్ ఇచ్చినట్టు నీ చేతికి, ఇక నువ్వు మార్చుకోపో, ఎంత రాసుకుంటావు రాసుకో, ఈ కష్టాలు శ్రమలు అన్నిటిని ఎన్కాష్ చేసుకో. అవి ఎంత వస్తాయో వాళ్ళంతా సంపూర్ణులు అవుతారు. అట్టి కృప దేవుడు ఆత్మ సంబంధమైన వారికి ఇచ్చుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎదగాలి. ప్రభా కనికరించమని అడుగుదాం. రండి ప్రార్థన చేద్దాం. రేపటి వారం అంతా ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రార్థన